తులవారికి గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం తులారాశి వారికి లేదా తులాలగ్నం వారికి లాభస్థానంలో కేతువు మరియు అదేవిధంగా భాగ్యంలో గురువు, పంచమ స్థానంలో రాహువు, 6వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. 6లో శని ఉండడం ఏంటంటే మీ యొక్క కర్మ ఏదైతే ఉందో, అంటే మీరు ఏదైతే కష్టపడుతున్నారో, ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నారో డైలీ చేసేటువంటి వర్క్కి అది తోడ్పడుతుంది అని దాని యొక్క అర్థం. పంచమ స్థానంలో ఉండేటువంటి రాహువు ఈ సంవత్సరం నవంబర్ వరకు అక్కడ ఉంటాడు కాబట్టి నవంబర్ వరకు రాజకీయ సంబంధించినటువంటి అంశాలలో చక్కటి యోగాన్ని ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు మరియు ఈ దశమ స్థానం వైపు గురువు మన జూన్ మాసం నుంచి వస్తున్నందుకు ప్రధానంగా ఏంటంటే భాగ్యస్థానంలో ఉండేటువంటి గురువు దశమం వైపు వస్తున్నందుకు, మరియు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ లాభంలో ఉండేటువంటి కేతువు ఒక రకంగా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఫార్మా రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, కెమికల్ ఫ్యాక్టరీస్కి, ఆరోగ్య సూత్రాలు, ఆయుర్వేదం ఇటువంటి రంగాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా లాభాన్ని ఇస్తాడు ఇక్కడ. ఇక మీరు సంతానం కోసం ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయండి. కాస్త 4 బెల్లపు ఉండల్లా తయారు చేసి గోవుకి తినిపించండి. కాస్త ఎక్కువగా దుర్గాదేవి ఆలయానికి వెళ్తూ ఉండండి. కాలభైరవుణ్ణి, దక్షిణామూర్తిని ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది.